బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుమారు 3 దశాబ్దాల క్రితం సంచలనం రేకెత్తించిన శిరోముండనం కేసులో విశాఖ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్షతో పాటు 2 లక్షల జరిమానా విధించారు. తోట త్రిమూర్తులతో కలిపి మరో 9 మందికి జైలు శిక్ష విధించారు. దాదాపు 28 సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పు వెలువరించింది. 5గురిని చిత్రహింసలకు గురి చేసినట్లు నిర్ధారించారు. రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో 1996లో ఈ కేసు నమోదైంది. దశాబ్దాల పాటు విచారణ కొనసాగింది. ఇటీవల విచారణ పూర్తయ్యాక తీర్పును కోర్టు రిజర్వులో ఉంచింది. లో శిరోముండనానికి తోట వర్గీయులు పాల్పడ్డారు. కుర్రాళ్లకు శిరోముండనం చేయవద్దని గ్రామస్తులు వారి తల్లిదండ్రులు కోరినా వినకుండా గుండు గీయించి మీసాలు తీసి తర్వాత కనుబొమ్మలను కూడా తొలగించినట్లు కేసులో పేర్కొన్నారు. ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపుతామని బెదిరించారని బాధితులు చెబుతున్నారు. నాటి నుంచి న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నామని బాధితులు తెలిపారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఈ దేశంలో వచ్చిన తర్వాత 3వ ఇన్సిడెంట్. మొదటిది కారంచేడు, తర్వాతది చుండూరు జరిగిన కొద్ది కాలంలోనే వెంకటాయపాలెం శిరోమండనం కేసు. ఈ శిరోమండనం కేసు 1996 డిసెంబర్ 29వ తేదీన అప్పటి ఎమ్మెల్యే ఇప్పటి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు వారి అన్నదమ్ములు కలిసి 5గురు దళిత యువకులని చేయని నేరాన్ని ఆరోపించి 2 జైల్లో పెట్టి 2 శిరోమండనం చేసి మరొకరిని తదుపరి పట్టుకుని కొట్టినటువంటి సంఘటన 28 సంవత్సరాల పాటు న్యాయ పోరాటం అనంతరం ఈరోజు విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి గారు లాలం శ్రీధర్ గారు తన తీర్పుని వెలువరించడం జరిగింది. ఈ తీర్పులో మొత్తం A1 to A10 మధ్యలో ఒక ఆయన చనిపోయారు. మొత్తం అందరూ కూడా నేరస్తులుగా రుజువు చేయబడింది, పరిగణించబడ్డారు, ప్రకటించారు. సెక్షన్ 342 ఐపీసీ, సెక్షన్ 323, సెక్షన్ 506ల ప్రకారం ఒక్కొక్క సెక్షన్కి 6 నెలలు సాధారణ జైలు శిక్ష మరియు ఫైన్ విధించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ యాక్ట్కి సంబంధించి 31S ఆర్ 25Aలు నిరూపితమైనటువంటి కారణంగా వారికి మరొక 18 నెలలు సాధారణ జైలు శిక్ష విధించబడింది. 1,50,000 రూపాయలు మొత్తంగా వారి నుంచి ఫైన్ వసూలు చేయాలని, దానిలో నుండి బాధితులకి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు వారు ఆదేశించడం జరిగింది.